తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ఏఐ సిటీ ఏర్పాటు, యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ ప్రణాళికలపై శంతను ఆసక్తి కనబర్చారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడానికి అంగీకరించారని, ఆయనను కలవడం ఆనందంగా ఉందని సీఎం అన్నారు. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణలో 52,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి అమెరికా పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు నేటితో 5 రోజుల పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఇక 12వ తేదీ నుంచి దక్షిణ కొరియాలో దాదాపు 4 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ కంపెనీలతో భేటీ అవుతారు. కంపెనీలతో భేటీ అవుతూనే తెలంగాణకు రావాల్సినటువంటి ఆ కంపెనీల ఒప్పందాలకు సంబంధించినటువంటి ఎంఓయూలపై సంతకాలు చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ రోజు వరకు కనుక చూస్తే దాదాపు 11 సంస్థలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి 11 కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాగ్నిజెంట్ అమెరికా తర్వాత హైదరాబాద్లో అతిపెద్ద క్యాంపస్ పెట్టేందుకు కాగ్నిజెంట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాదాపు 15,000 ఉద్యోగాలు తెలంగాణలో వచ్చే అవకాశం ఉంటుంది. వాల్స్ కార్రా హోల్డింగ్స్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి డబ్ల్యూ హబ్లో దాదాపు $5 మిలియన్ పెట్టుబడులు తెలంగాణలో అభివృద్ధి పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తున్నట్లు రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకొచ్చారు. తద్వారా 100 మిలియన్ల పెట్టుబడి తెలంగాణలో వచ్చే 4.5 సంవత్సరాల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్సీఎం అనేటువంటి ఒక కంపెనీ కూడా దాదాపు 500 హైఎంటెక్ ఉద్యోగాలు కల్పించేందుకు కూడా ఆ ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో పాటుగా స్వచ్ఛ బై అటువంటి కంపెనీ తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుంది. తద్వారా 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ట్రైజెంట్ టెక్నాలజీ సంస్థ కూడా హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంపై కూడా దాదాపు 1000 ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సిద్ధపడింది. ఇట్లా ఓవరాల్గా దాదాపు 11 సంస్థలతో ఈ 5 రోజుల పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మరో 5 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. తిరిగి 14వ తేదీన హైదరాబాద్కు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్.